అందరికీ నమస్తకారం. ఏంటిది ఫిదబిత్తిరి సత్తయ్య ఫేదరాయిని లెక్కున్నాను. నిజంగానే ఫేదరాయిని నేను. ఇగో ఫొక్కలు పడ్డ అంగి. ఇది నాగబాబు సార్ వేసుకొచ్చిన అంగి. ఇది సిరీస్లో మీరే వేసుకోరు కదా, అందుకే నేను ఇన్స్పైర్ అయ్యాను అయినా సార్ మిమ్మల్ని చూసి. కానీ కొంచెము టోఫీ గీఫీ పెట్టి ఒకటి ఇట్లా అదేస్తారు సార్, కోట్ వేస్తారు కదా, ఫకఫంటి చూస్తే ఫొరఫైల్లా ఫొరఫాట్న మోడీ సార్ లెక్కనే కొడతాను. మొన్న కళ్యాణ్ మన మా అబ్బాయి పెళ్ళికి వెళ్ళాం. ఇట్లా ఎవరో ఒక అంటే వేరే మా ఉపాసన వాళ్ళ అసిస్టెంట్ ఒక అమ్మాయి, హిందీ అమ్మాయి, ఆయన ఎవరోనమ్మా మోడీలాగా ఉన్నారంట. నేను మోడీలాగా ఉన్నానంటే తెలియదు, గడ్డం చాలా పడేది. కరెక్ట్ గా ఉండదు. మోడీ సార్తో దోస్తాన్ చేసినాక కొంచెం పెద్ద ఆయన. అంటే మిమ్మల్ని ఎక్కువ పోలీసు అట్లా చూస్తుంటాం కదా సార్, ఎక్కువ తుఫాకి పట్టుకొని. ఇప్పుడు ఇంట్లో ఫరువు అనేటకలా ఫరువు బాగుంది, మంచి క్యారెక్టర్ చేసింది. అదే సార్ చూడంగానే అనిపించింది చాలా సీరియస్ లా. ఇంకా స్విమ్ ఉన్నారు అందులో. అవును, ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాను, కొంచెం దాంట్లో స్లిమ్ గా ఉన్నాను. అవును, అంటే అక్కడిక పరిచారానికి తిరిగి దొడ్డుగా అంతే. క్యాంపెయిన్కి వెళ్ళి అసలు డైట్ మీద ఎక్సర్సైజ్. ఆడిడ కోఫిన్ బియ్యము ఒక అక్క వాళ్ళ ఇంట్లో వండి పెట్టింది, ఒక అన్న కూర నీకోసం మేక కూర, చాలా కామన్. స్వీట్లు అంటే అదంటే ఇదంటే సంతోషంగా తిని అట్లా అయ్యిండ్రు. ఇప్పుడు నిమ్మలమైంది కదా సార్ జర. అంటే సిరీస్ కూడా ఇప్పుడు మేడం ఇప్పుడు అంటే శరంజీవి సార్ బిడ్డే ఆల్రెడీ మీ బిడ్డ అయితే ఒకటి పెట్టింది, పింక్ ఎలిఫెంట్ అని. మళ్ళీ ఇది బాస్కు కదా సార్, ఇది గోల్డ్ బాస్కు. అంటే ఏదైనా ఎవరైనా గోల్డ్ బాస్కులో పెట్టుకుంటారు, కానీ బాస్కే గోల్డ్. ఇది బంగారు పెట్టెలో బంగారం కాదు. మేడం మంచిగా పెట్టింది, సుష్మిత మేడం. అయితే మీరు వాళ్ళు పైసలు పెడుతురని మీరు యాక్షన్ చేస్తురా, మీరు చేస్తురని వాళ్ళు పైసలు పెడుతురా? నాకు సంబంధం లేదు. మా హనీ పాప అలా చాలా అదంటే తను ఇటువైపు ఎప్పుడో చూసుండాలి. మా యాక్చువల్ మా హనీ పాప అంటే మా సుస్మిత. కానీ ఏదో కొంచెం జీవితంలో పెళ్ళైన తర్వాత బోల్డ్ని బాధ్యతలు ఉంటాయి, పిల్లల్ని పెంచాలి. సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత తను షీ స్టార్టెడ్ చేజింగ్ హర్ డ్రీమ్. ఓకే, నేను మంచి ప్రొడ్యూసర్ అవ్వాలనే ఆలోచన నాకు నచ్చింది. ఎందుకంటే పెళ్ళైన వెంటనే రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ తన ఏదైతే తను అనుకుందో ఒక నిర్మాతగా పేరు తెచ్చుకోవాలి, బాగా చేయాలి, మంచి మంచి అంటే ప్రతి వాళ్ళకు ఒక వాళ్ళదంటూ ఒక మంచి ఐడియా ఉంటుంది. దానికి మనం కరెక్ట్ వాతావరణం క్రియేట్ చేయాలి. సో చిరంజీవి గారు కూడా మంచి అట్మాస్ఫియర్ ఇచ్చారు మానికి. తను షీఈస్ సక్సెస్ఫుల్గా నిర్మాతగా రాణిస్తుంది. నిజమే సార్. అంటే పెద్ద పెద్ద పిల్లలంతా ఇప్పుడు ఏం చేయకున్నా కూడా కాలు మీద కాలు వేసుకొని మంచిగా కూర్చోవచ్చు. కానీ ఏదన్నా చేయాలనే కసి వచ్చిందంటే వాళ్ళు నిజంగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టే. మీరు డెఫినెట్గా చేయాలి. అరే ఇంత తిఫల పడుతురు కదా, కూర్చొని తినేటంత ఉన్నది, అయినా కూడా వాళ్ళు చెమట తీస్తుండ్రు, కష్టపడు మన వంతు సాయం అన్నట్టు మీరు కూడా వచ్చి చేసిండ్రు. అంత బిర్జీలు ఉన్నా కూడా ఓ రచ్చ దుమ్ముల తిరిగిండ్రు. అసలు ఫొక్కీలు అయింది ఏఫీ అంతా. ఏంటిది ఫొక్కీలు అంటే? ఫొక్కీలు అంటే దుమ్ములు వేసిపోయింది తిరిగి ఫొక్కీలు అంటే తిరుగుతుంటే భూమి కదిలిపోతుంది అన్న. ఫొక్కీలు చేసిర్రు మొత్తం తిరిగి మంచిగా అనిపించింది సార్ మీరు ఎంకరేజ్మెంట్. ఈ ఫర్వ్ అనేది G5లో చూస్తూనే ఉన్నారు, మస్తు మంది కామెంటింగ్లు పెడుతున్నారు. అరే ఏమన్నా సూట్ అయినరా సారు, ఏమన్నా సూట్ అయినరా అంటుంటారు. అంటే సూట్ అయ్యేటట్టు ఈయన పేరు ఏంటిది, నాయుడు ఉన్నాడు కదా, సిద్ధార్థ నాయుడా. ముందు సెలస్కెన్ చేసేటప్పుడు మీరు కథ చెప్పినాక ఇన్ని గంటల కథ తిన్నారా మీరు మొత్తం? అంత గంటల కథ వినక్కర్లేదు సత్య గారు. మనం అతను కంటెంట్ ఏంటి, క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎలా వెళ్తుంది, దాని డ్రైవ్ ఎలా ఉంటుంది, ఒక అరగంట 30 గంట మ్యాక్సిమం 1 అవర్లో చెప్పేయచ్చు. అంటే నేను చాలా ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి అసలు ఒక 10 మినిట్స్లోనే అర్థమైపోద్ది కథ ఇట్లా వెళ్తుందని. సో చెప్పగానే నాకు రెగ్యులర్గా చెప్పారు, మీరు అన్నారు పోలీసులు ఫాదర్లు చేసి బోర్ కొట్టింది. ఎవరు ఏమంటే దీంట్లో క్యారెక్టర్ ఉందా అంటాడు వచ్చి, ఫాదర్ క్యారెక్టర్ ఏంటది పద అంటాను. అలాగ అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ టైం అంటే చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి క్యారెక్టర్స్. కొంచెం ఏదైనా చూపించగలం, పెర్ఫార్మెన్స్ చేయగలటానికి ఏదైనా కొంచెం ఛాన్స్ ఉంది అనిపించింది. ఆ క్యారెక్టర్ కూడా కొంచెం ఒక టిపికల్ క్యారెక్టర్, ఇది నాకు నచ్చింది. అందుకని అందులో మా హనీ పాప సినిమా అంటే మాకు
అది మంచి క్యారెక్టర్ ఇచ్చేది నేను మా పాపకి మేము థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. మంచి క్యారెక్టర్ క్వాలిటీలా చూస్తే మీరు డ్రైవ్ అన్నారు కదా, ఈయన అంటే ఇప్పుడు మన ఫేర్ వల్కాలంటేనే అవస్థ ఉన్నది. ఏమైంది అది అవస్థ? నరేషన్ అగస్త్యన్న అగస్త్యన్ లేరా ఫోన్ పెద్ద అవస్థనే. ఆ ఫోన్ చూస్తున్నామే మత్తు వదల కాడ నుంచి కొంచెం నీ మత్తు ఉన్నది ఊతులా మంచిగా చేసినావు. ఇలా చూస్తుంటే సారు ఇట్లా ఎట్లా అనుభవం ఉందా? కాలర్ మార్చుడు ఇటువంటివన్నీ నెంబర్ ప్లేట్లు అట్లా ఇటువంటివన్నీ మంచి అనుభవం. మళ్ళా చూస్తుంటే దగ్గుదమ్ము ముందే ఉందా నీకు? దగ్గుదమ్ము ఏమంటారు సార్? సత్తిగా ఏం చెప్తుంటా బాగా మాకు నరేష్ అస్తమా ఇప్పుడు నువ్వు ఊకే దమ్ము తీస్తుంటారు కదా, అదే ఊకే దమ్ము తీస్తుంటారు. అంటే డైరెక్ట్ గా చెప్పిరా మీకే అది వచ్చిందా న్యాచురల్ గా? స్క్రిప్ట్ వల్ల వచ్చింది అట్లా ఫ్లోలో. ఏముంటుంది అట్లా లైక్ ఆయాసం అనుకుంటా. అవునరా ఫర్నీత మంచిగా బజ్జీ లెక్క కుట్టు, మిరపకాయ బజ్జీ లెక్క, అరటికాయ బజ్జీ ఇప్పుడు మిరపకాయ బజ్జీ అయ్యా, వెళ్ళిపోయిన మిరపకాయ లెక్క అయినావు. మంచిదే కదన్నా. ఇబ్బంది పెట్టిందా డైరెక్ట్ గా? యాక్చువల్లీ ఈ రోల్ కోసం లావ్ అవ్వమన్నారు, ఎందుకంటే మీరు చూసారు కదా అది ట్రైలర్ కదా మాట్లాడుతున్నా. అంటే అమ్మాయిని చూసి ఎవరు అనుమానించకూడదు అనమాట. అయ్యేది అన్నా స్పాయిలర్ ఇచ్చేస్తున్నారు. ఏం కాదు గిట్లనే జర్రా ఫ్లేవర్ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వద్దు. అదే అందుకని అంటే ఒక హోమ్లీ అమ్మాయి, మన ఇంటి పక్కన ఉండే అమ్మాయిలు పుష్టిగా బొద్దుగా ఉంటారు కదా తెలుగు అమ్మాయిలు అంటే, సో అలానే ఉండాలని చెప్పి కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేయమని చెప్పారు. కొంచెం లావ్ అవ్వాలి. నీకు తగ్గట్టు నీ మొగడు కూడా అనలా అంటే ఇంకా కాలేడు కానీ మొగడు కూడా ఒట్టిగా రగ్గడిగా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టుడు, ఎవరు వచ్చినా చాలు కానీ ఇటువంటి ఆమె ఫెన్లం లెక్క రావద్దు అనిపించింది. అంత ఆజాత్ లెక్క నువ్వు అంటే గయ 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 ఒల్లుడు. మళ్ళా నువ్వు ఎక్కువసేపు ఉన్నావు అనుకో నువ్వు అంటుంది, అడ్డం లేదు ఆగం లేదు. ఏం కాదా ఇట్లా మాట్లాడితే? ఏమైతుంది అన్న, అందరు అంటే మగవాళ్ళు మాట్లాడినప్పుడు ఏమన్నారు, ఆడవాళ్ళు మాట్లాడమైందా? అయితే ఎవరు అడిగేటోళ్ళు లేరు. అయితేనే కొంచెం అయినా కూడా ఏం కాదు. అయినా కూడా ఏమైంది ఇప్పుడు ఆల్రెడీగా మనము 18 ఫ్లెస్ చేస్తాం కదా సార్, ఇది 18 ఫ్లెస్ గుర్తు వేస్తాం ఓన్లీ ఫర్ పెద్దవాళ్ళు. అదొక అడ్వాంటేజ్ ఓటీటీలో. రియల్ లైఫ్లో ఉన్నట్టుగా చేయొచ్చు, కుదురుతుంది. అంటే వీళ్ళకంటే పర్ల పిల్లలకి నేను చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. మేము కూడా అలా మాట్లాడకూడదు. ఎవరు ఇంతకాలం బాగానే ఉన్నాం, ఓటీటీ ఎలా తగలడ్డాం అనుకుంటున్నా. అక్కడ వరకు జాగ్రత్త పడి గట్టిగా కాకుండా కొంచెం యాక్షన్ గట్టిగా ఉంటుంది కానీ మా భాష మాత్రం మళ్ళీ తగ్గించి మాట్లాడతాం. టూ అని రాకుండా వెధవా పనికి మళ్ళీ సన్నది రాస్కర్ ఇట్లాంటివి ఏదో ఒకటి మేనేజ్ చేస్తాం. అదే టూల్ చాలా పడిపోతుంది. ఇప్పుడు ఫరువు అనగానే యాదికి వస్తుంది. ఇప్పుడు పిల్లలు కదా సార్, జననాట్య మండలి, ప్రజానాట్య మండలి అవి ఎట్లుంటాయి అంటే చాలా పొగర్ఫుల్ సార్ అవి. ఆ పాటలు వింటుంటే ఆ డఫ్ సఫ్ఫుడికే వస్తారు. ఇప్పుడు 70 ఇట్లా స్క్రీన్ వేసి పెద్ద ప్రొజెక్టర్లు పెట్టి లేవు, ఒట్టిగా కనకన కనకన కన నిఫ్ఫుల దండోర లెక్కనేగా. ఇట్లా ఎక్కువ కులం అంటివా దోసుక తింటున్నదొరా, నీ ఎక్కువ ఏమిటి బంగ్లా మీది బడాదొరా, ఎండల్ల బండరాళ్ళు బూనాది నింపినోళ్ళం, మా రత్కమంతా ఒడిసి మీ బంగ్లకు రంగేస్తే, కొత్తింటిలోన మీ అక్కు కొన వాకిలి మాకు దిక్కు, మేమంతని వస్తువు దోసుక తింటున్నదొరా, నీ ఇంటిలో ఉన్నదా బంగ్లా మీది బడాదొరా. అంటే సామాన్లన్నీ ముట్టుకొని అట్లా పెడితే దావత్ అయినాడు అన్ని ఇంట్లోకి రానియడు అని బెడ్రూమ్తో సహా ఈడే మోసుకొచ్చి పెట్టాలి. అంటే ఏఫిఎన్ఎంలో నేను కూడా కొన్ని వద్దులు పని చేసిన సార్ ప్రజానాట్య మండలిలో. అవి ప్రజా గొంతుకలు ఎట్లుంటాయి అంటే చాలా పొగర్ఫుల్ సార్. అది నారాయణమూర్తి సార్ లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు. నిన్న మొన్న కూడా గద్దర్ సార్ పాట వింటే అమ్మ ఎటుకెళ్ళని లేచి ఇలా పడతాయి. లెజెండరీ గద్దర్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మీ మాటలు కూడా ఒక్కోసారి అట్లనే గన్ను లెక్కనే ఉంటాయి. పుస్తకాలు ఎక్కువ చదువుతున్నా సార్ మరి? ఏ చదవచ్చు, ఏదో పర్వాలేదు, రీజనబుల్ చదువుతాను. ఏమో కారల్ మార్క్స్ అంటాని, లెనిన్ కాటన్ అంటాని సార్. నాకు ఇష్టం వాళ్ళందరూ. కార్ల్ మార్క్స్ అంటే నాకు మెయిన్ లెనిన్ గారు చాలా ఇష్టం.
లెనిన్, సో మెనీ, లింకన్, వీళ్ళందరూ గ్రేట్ లీడర్స్ కదా. వాళ్ళ గురించి ఎంతో కొంత చదువుకొని ఉంటాం. చిన్నప్పుడు సోషల్ స్టడీస్, హిస్టరీ చదివాము. సెకండ్ వరల్డ్ వారు, ఫస్ట్ వరల్డ్ వారు, ఇంటర్నేషనల్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, రాష్ట్ర చరిత్ర అన్నీ చదువుకునే వాళ్ళం కదా. డెఫినెట్గా కొంచెం ఉంటుంది లోపల. అంటే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో జర వాదించారు ఎవరు, అమ్మ ఆయనకు అన్ని తెలుసులే ఎందుకు వచ్చిన అంత వైడ్ నాలెడ్జ్ లేకపోవచ్చు కదా తీరు. ఎంతో కొంత అయితే జాక్ ఆఫ్ ఆల్ అంటారు చూసారా, అన్నిట్లో కొంచెం కొంచెం టచ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్వ్ అంటే ఊతుకు అది కనిపించదు కదా సార్, ఏదంటారు ఊతు యూత్. ఇప్పుడు ఫర్వ్ గురించి అంటే ఆలోచన చేయరు కదా. యూత్కి యాక్చువల్గా యూత్, ఇప్పుడున్న యూత్ కరెక్ట్, పరువు అనేది కరెక్ట్ కాదు. ద మోస్ట్ యూజ్లెస్ వర్డ్ పరువు అనేది. ఆ పరువు అనే పేరు మీద ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో తెలుస్తుంది. సో ఇట్స్ ఓన్లీ ఇందాక ఇల్యూషన్ అది. పరువు అనేది, పరువు, ప్రతిష్ట, మనమేంటి, మన కుటుంబం ఏంటి, ఇంటి ముందు ఎక్కడో మన సినిమాలు కూడా చూపిస్తారు, ఓ గన్ను పెట్టుంటాడు ఒక చోట, ఓ పెద్ద పులి, అది కూతురు ప్రేమించితే ఎవరు ప్రేమించానంటే ఛీ నువ్వు ఇంట్లో గెటప్, నా ఆస్తిలో చిల్లి గవ్వకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ చూస్తున్నాం. బట్ రియల్ లైఫ్లో చాలామంది చూసాను సత్య గారు. చాలామంది ఈ పరువు హత్యలు అంటాం కదా, ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు బలైపోయారంటే. రీసెంట్ కూడా ఒక సంఘటనని, అమ్మ దుర్మార్గం, నీ కూతురో నీ కొడుకో నీకు నచ్చని పని చేశారో, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారో, నచ్చకపోతే మాట్లాడటం మానేసే, కానీ వాళ్ళని చంపేసే హక్కు ఒక తండ్రిగా కానీ లేకపోతే అవతల బిడ్డను చంపేసే హక్కు మనకు లేదు కదా. లీవ్ దెమ్, దట్స్ ఆల్, లెట్ దెమ్ గో టు హెల్ అనుకున్నాను అనుకోవాలి తప్ప చంపేయకూడదు. అలాంటి పరువు హత్యలు ఇన్ని న్యూస్లు ఎన్ని బయటకు రావట్లేదు. మనకు బయటకు వచ్చే తక్కువే, బయటకు రానే చాలా ఎక్కువ ఉంటాయి. ఎన్ని చూసి ఇల్యూజన్, ఆ ఇల్యూజన్లో బతికే వాళ్ళకి అదే పరువు అంటారు కదా, మనం పరువు ఏమైపోద్ది అని. ఆ పరువు అనే మాట ఎంతమంది పడతారు తెలుసా? కేవలం పెద్ద పెద్ద అంబానీలు, వీళ్ళు పెద్ద కోటీసులు కాదు, కామన్ మ్యాన్ కూడా పడతాడు, అది మన పరువు అయిపోతారు అంటారు. మీరు నలుగురు ఆ చుట్టూ చేరుతారు, అది ఎవరో తెలియదు. సచిన్నాడు వచ్చి మోసేటోళ్ళు గారు ఆ నలుగురు అన్న ఇట్ అయిపోయింది అంటే అంటారు. అన్నట్టు బాగానే ఉంటాడు. అవును ఏమైపోయింది అన్న, మన పరువు పోయిందని అంటే ఫస్ట్ ఆడంటాడు, అవును కదా అంటాడు. వీడు అక్కడి నుంచి అలా ఫ్లేరప్ అయిపోయి అది ట్యూనింగ్ చేసుట్లనే ఆగమవుతుంది. అంతే, ఎక్కువ మంది కోసం బతుకుడే అవుతున్నది. మన కోసం మనం బతికితే ఆ ఇష్యూ కాదు, అది పెద్ద బరువు కాదు, చాలా ఈజీగా ఉంటుంది. జనం కోసం వాళ్ళని సాటిస్ఫై చేయాలి. మన ఊర్లో మన గురించి ఏమనుకుంటారు, ఈ పిచ్చ ఆలోచనలతో బయటపడిపోతే చిన్నపిల్లలు బలైపోతారు. ఇట్లా ఇది పదవి కోసం కాదు, ఇది పంచాయతీ పిల్లల కోసం అనేది ఉన్నట్టు అనిపించింది. ఫస్ట్ దాంట్లోనేమో జర చూస్తే నువ్వు మొగనివి కావా, నీకు రోషం లేదా, ఏం గిట్లేనా అన్నట్టు బాగా రెచ్చగోకింది. ఆయన పుసుక్కున చేతిలో ఒకటి తీసుకొని గడఫారా తీసుకొని నెత్తి మీద కొట్టిండు. ఇక కొట్టింది అరవద్దు, నెత్తి మీద టూ పొరపాటున నెమ్మరిగంత టూ అని నెత్తి మీద ఫూల్ తిరిగిన కింద పడ్డాడు. కథం. ఇక అట్లనే చేస్తావా మీ ఆయనను కూడా? రెచ్చగొడుతాను కొంచెం. నేను నిజంగా జీవితంలో అట్లనే ఉంటాను. జీవితంలో కొంచెం కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీనే, కానీ అంత కాదు. ఓకే, కొంచెం క్లారిటీ ఉంది లైఫ్లో, బట్ నాట్ లైక్ దట్. సారీ సుధీర్. ఏం లేదు, అట్లా అంటే ఒక దాంట్లో పోయి ఒక దాంట్లో ఇరుకుతుంటారు కదా, మాకే అనిపిస్తున్నారు భయ అబ్బా ఏం తిప్పలరా అనిపిస్తుంది చూసేటోళ్ళకు. ఒకటి చేయబోతే ఒకటి అవుతున్నారు కదా. డైరెక్ట్ గారు చెప్తుండేనా నీకు, అమ్మా ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇట్లా ఉంటారు అనేది చెప్తుండేనా? నేనే లైక్ కొన్ని సీన్స్లో చూసి కొంచెం ఇబ్బంది పడుతుంది. లైక్ ఐ వాజ్ ఓన్లీ స్కేర్డ్, హౌ కెన్ షీ డూ దిస్ అని. చాలా కొంచెం సైకో. నెత్తి మీద అట్టు తర్వాత కడుపు నిండా తిండి లేదు వీళ్ళకు, ఇక ఎన్నడూ సుఖంగా ఉన్నది లేదు, ఎందుకు లగ్గం చేసుకుంటారు అన్నట్టు అయింది. ఇక ఫ్యాదెంటి ఫిలగారు ఆయన పాపం. ఫస్ట్ దాంట్లో అర్థమైపోయింది. నువ్వేమో మీ వాళ్ళకు కూడా అనవద్దు కానీ మీ కులఫులందరికీ బాగానే హెల్పింగ్ చేస్తున్నావు. నెంబర్ రిచ్చుడు, నీకేమన్నా డెవలప్మెంట్ కావాలంటే ఇట్లా ఇచ్చుడు సలహాలు,
ఉన్నదా రియల్ లైఫ్ లో కూడా? లేదండి, అడగొచ్చా? అసలు మా తాతయ్య వ్యతిరేకం దానికి. కమ్యూనిస్ట్ అంటేనే బేసిక్ తోకలు ఉండవు ఫస్ట్. ఉండవు ఆ తోకలు ఎందుకు ఈ పాకనా? నాకు తోకుండేది. కాదు సత్య గారు, ఇప్పుడు మీరు నేను క్వశ్చన్ అడితే మిమ్మల్ని, మీరు మామూలుగా బయటకు వెళ్తే నార్మల్గా మాడతారు, ఇట్లా మాడతారా? ఇట్లా మాట్లాడుతుంటారా సార్ పిల్లలు ఇంటికాడ ఫ్రెండ్లము తాళం వేసుకొని అంటే వెళ్ళిపోతారా? జనాలకి పర్సెప్షన్ ఏంటంటే మీరు మామూలుగా మాట్లాడతారు అనే విషయం చాలా మంది తెలియదు. ఇట్లా మాడతాడు ఇతను. ఒక ఆయన దత్తత తీసుకుంటా అన్నాడంట నన్ను. ఆ బాబుకు చాలా చిన్న ప్రాబ్లం ఉంది, నేను చేపిస్తా, బోల్డ్ ఆస్తుంది ఆయనకు. పాపం ఛానల్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఆయన CEO గారు చెప్పిండు, నువ్వు ఎంచుకుంటున్న సత్య ఆయనే అని. అప్పుడు కారు వేసుకొని నేను కీ తీసి బయటకు వచ్చిన, మనీ మోసం చేశారు ఇది మన అంటే తెలియనట్టుగా కొన్ని ఏళ్ళ పాటు. ఇప్పుడు అంటే ఇక ఇంట్లో గ్రామము, ఆ బుక్ ఈ బుక్ అయ్యేటకాల మన ఫేస్ తీసుకుపోయినలో పెట్టగా, నా కారు చూడు, ఏది నా ఇల్లు చూడు, నేను కారు కొన్న చూడు, నేను ఇల్లు కొన్న చూడు, నా కారు సైడ్ లైక్ కొట్టకపోతే డిలేటింగ్ చేస్తా చూడు అన్నట్టు ఎన్ని కామెంటింగ్లు వచ్చినాయి, ఎన్ని లైకులు వచ్చినాయి. ఇవి చూసుడు ఎక్కువ, పర్సనల్ లైఫ్ ఓపెన్ అయిపోయింది. కొంచెము ఫ్లేగర్ అనేది నటించకరా రే, నీకేముందో నాకు తెలుసు అని అంటారు కదా. ఫ్లేగర్ అంటే ఫ్లేగర్ అంటే ఫ్లేవరా? ఆ, నేను అడుగుతా ఉంటాం అట్లాగా కదా. ఎక్కువ మీరు అంటే పర్సనల్ చూపెట్టడానికి ఇష్టం ఉండదు కదా సార్. మనం ఎట్లా బతుకుతున్నాం, ఏడుంటున్నాం అనేది ఎట్లాగంటారు? స్టేటస్ ఫరువు అంటున్నాం. ఇష్టం ఉండదు కదా సోషల్ మీడియాలో దాంట్లో తక్కువ. ఎందుకు మన పర్సనల్ చెప్పి మంది కదా, ఎవరికి కావాలి అవసరం? అది కూడా ఫరువే కదా. పరువు మంచి పనులు కూడా ఉంటాయి, ఆ, ఏదైనా తిట్లు గిట్లు కూడా ఉంటాయి, అన్నీ పెట్టుకోలేం కదా బయట. సో మనం మన పర్సనల్ లైఫ్ బయట పెట్టుకోకూడదు, అవసరం లేదు. కాకపోతే పరువు అనే మాట వాడిని కానీ నేను, మనం ఒక క్యారెక్టర్ ఒకటి మెయింటైన్ చేయాలి, ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఎంత పరువు అనే మాటే ఇట్స్ ఇల్యూషన్. అందరి క్యారెక్టర్లు పొరపాట్ల మెన్సే, పొరపాట్లు పెంచి ఎవరు పర్సనల్ గా ఒక్క పొరపాట్లు చేయని వాళ్ళు లేరు ఇక్కడ, అందరూ ప్రతి ఒక్కరు పొరపాట్లు పెంచే. అందుకే 4 గంటలు వచ్చింది, మంచి హీట్ అయింది సార్. అందరు చూసి మంచి కామెంటింగ్ చేసిరు. మీరు కూడా చూసేటోళ్ళు కూడా నా గెటప్ నచ్చితే ఒక లైక్. పోతురాజు మీద ఒకటి రాసిన, నేను ఒక కవిత్వమే అనుకున్నా. మా ఊళ్ళో బోనాల పండుగకు వస్తాడు పోతురాజు, ఈ ఫతీ సిరీస్లో వస్తుంది పోతురాజు. థ్యాంక్ యూ. నచ్చితే పేతురాజు కదా అది, ఆఖరికి నీవైతే పోతురాజు చేశారు. నీవైతే పోతురాజు, మరి నేనైతే ఏందో తెలియదు. నా కవిత్వం నచ్చితే లైక్ చేయి, మరి అట్లట్లు ఉందనుకో ఒక కామెంట్ చేయి, పిచ్చగా నచ్చింది అనుకో షేర్ చేసుడు మర్చిపో. మరి సబ్స్క్రైబ్ లేదా? సబ్స్క్రైబ్ చేసుకోరు, ఆల్రెడీ చేసిన వాళ్ళే చూస్తారు కదా. నాలేక ఒకసారి దిఫ్తావా, ఇది దిఫ్తావా? మీ పెద్దనాయన అంటే ఇష్టం కదా, ఒకసారి పెద్దనాయన కోసం చేయి. ఇట్లా దింపి ఇట్లా వేసుకో. రజనీకాంతం సార్ లెక్క కథం చేసేవా ఎప్పుడన్నా? బట్టలు కూడా బాగా పట్టున్నట్టుంది, దండం మీద ఆరేసినట్టే చేసినావు. అది మనకు సెట్ కాదులే. నాగబాబు సార్కి అయితేనే ఒకసారి వేసుకోండి సార్. ఆయన చేయలే రజనీకాంత్ గారు లాగా. ఆయన ప్రతి వస్తువుని ఏదో ఒక స్టైల్ తీసుకొచ్చేస్తాడు, షాక్ అయ్యింది. అవును, ఆయన డైరెక్ట్ గా వేసుకోడు, ఏదైనా గోడ కొట్టి మళ్ళీ మిగుతాడు. ఒక సినిమాలో అనుకుంటా ఆయన కాయిన్ ఇట్లా కొడతాడు, ఇటు వస్తుంది, ఇట్లా కొడతాడు శివాజీలో. అసలు అది మన ఇమాజినేషన్ కూడా అందదు. ఎలా అంటే అదంతా ట్రిక్స్కో లేకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ అయినా కూడా అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది రజనీకాంత్. అమేజింగ్ యాక్టర్. ఇక అందుకే సార్ నేను మడత పెడతామని, కుర్చీ మడత పెడితే మనతో కాదు కదా అని. రజనీకాంతం సార్ ఏమో 2 ఏళ్ళు మడుతుంటాయి, బాబా ఒకేళ్ళు మడత పెట్టే బిడ్తిరి. అందుకోసమే హీట్ అనమాట. నేను కూడా మూతి పక్కకెడతా కొంచెం అన్నట్టు. బాడీలో లాంగ్వేజ్ ఉంటేనే ఏదైనా వెళ్తుంది కదా సార్. ఏ లాంగ్వేజ్లో అయినా ఇప్పుడు ఫాఫా లెక్క, పోతురాజు లెక్క అన్ని లాంగ్వేజ్లలో ఉంది. ఈ లాంగ్వేజ్లో కంఫర్టింగ్ ఉందా? తెలుగు లాంగ్వేజ్ లో కంఫర్ట్ ఉంది. మీ డిక్షనరీ తయారు చేస్తారు బిత్రి లాంగ్వేజ్ నో. బిత్రి గారు త్వరలోనే ఒక బిత్రి డిక్షనరీ ఒకటి తయారు చేసి తప్ప అది డిక్షనరీ బైపాస్ మిస్టేక్ డిక్షనరీ
ఏ ఒక క్యారెక్టర్ పట్టుకొచ్చి ఇవాళ అయిపోయాడు వన్ సింగిల్ అందరి ఆశీర్వాదం సార్. కామెడీ అనేది అందరికి అవసరమే. ఏదో మనం డిగ్రేడ్ చేసుకుంటే ఏమైతుంది? అసలు మళ్ళీ ఎందుకు చేయట్లేదు మీరు అది చెయ్యాలి సార్. ఒకసారి ట్రై జర నడమనాడు మళ్ళీ ఒల్లులు అయినాయి కదా, అది కొంచెం ఎఫెక్టివ్గా పనిచేసింది అన్నట్టు. ఎందుకురా అన్నట్టు అంటే మళ్ళీ చేతం ఏం కాదు, మీరు అంటున్నారు కదా, మాకేం దానికి చాలా యాక్సెప్టెన్స్. ఆ క్యారెక్టర్ మళ్ళీ చేస్తే కనీసం ఒక 40-50 ఎపిసోడ్లు చేయొచ్చు సరదాగా. తప్పకుండా. అంతా 5-10 మినిట్స్ ఉండేది మీది. అవును, 5 minutes. నేను చూసేవాడిని, రెగ్యులర్ చూసేవాడిని. నేను మిస్ కానీ చాలా తక్కువ మిస్ అయి ఉంటాను. బాగుండేది. మీరు మమ్మల్ని చూసిరు పెద్దోళ్ళు, మీ పెద్దోళ్ళతో మాట్లాడినాం. ఇంత మంచి పెద్ద సిరీస్ వచ్చింది, అది సుష్మిత మేడంలా గోల్డ్ బాస్కలో వచ్చి G5లో హీట్ కొట్టేసింది. మంచి హీట్ సమ్మాలరా, మంచి హీట్ ఎపిసోడ్ వచ్చింది. ఇప్పుడు ఈ సక్సెస్ ఖచ్చితంగా సెకండ్ పార్ట్ తీయాల్సిందే. అంటే దెర్ ఈజ్ ఎ కంటిన్యూటీ కాన్సెప్ట్ ఉంది దీంట్లో, అవటానికి ఆస్కారం ఉంది కాబట్టి చేస్తారు. రావాలి అంటే వెబ్ సిరీస్లో అదే కదా అడ్వాంటేజ్. ఒకటి మంచి హిట్ అయితే దాని సెకండ్ చూడటానికి జనాలు రెడీగా ఉంటారు, సెకండ్ పార్ట్ తీయచ్చు. అది అలాంటిది ఇలాంటి ఒకే దెబ్బలో బింజ్ వాచింగ్ అంటారా అది ఎంఎస్ఏ. సో బింజ్ వాచింగ్ చేయగలిగే సిరీస్ ఉంటే డెఫినెట్గా దే విల్ గో ఫర్ సెకండ్. అట్లీస్ట్ అడుగుతాను మా పాపని, నీ హనీని చేయమ్మా 2వ ఎపిసోడ్ అని, సెకండ్ పార్ట్. దాంట్లో మీరు చేతురు కానీ ఇది అండర్లైన్ చేసుకోండి, ఎడిటింగ్లో పెట్టకుంటే. పోతరాజు, నువ్వు చెప్పు నీ పర్ఫార్మెన్స్ ఎందుకు చూడాలన్నా ఫ్రేస్కి ఎక్కువలకు చెప్పు మరి. పరువు సిరీస్లో నా పేరు డాలీ అని ఒక క్యారెక్టర్ చేశాను. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రీగింగ్, వెరీ గ్రిప్పింగ్. అండ్ ఇప్పుడు వరకు నేను చూడిన కాన్సెప్ట్స్లో ఆనర్ కిల్లింగ్ గురించి ఇంత మంచిగా, ఇంత గ్రిప్పింగ్గా ఐ థింక్ నేను చేస్తుంది ఆర్ లైక్ నేను చూడినది ఇదే ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఐమ్ షూర్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. ప్లీజ్ డూ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి ఎల్స్. థ్యాంక్ యూ. అవస్థ నువ్వు చెప్పే. సో పరువు యాజ్ అ స్క్రిప్ట్ మీకు ప్రతి ఒక్క ఎపిసోడ్లో వెరీ గ్రిప్పింగ్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఇంజెక్ట్ చేసుకుంటే డైరెక్టర్ చాలా బాగా తీసుకెళ్ళాడు. అండ్ ఖచ్చితంగా అయితే దెర్ ఈస్ నో వన్ బోరింగ్ ఏ ఎపిసోడ్లో కూడా. ప్రతి ఒక్క క్యారెక్టర్, నా క్యారెక్టర్ కావచ్చు, నాగబాబు గారి క్యారెక్టర్ కావచ్చు, ప్రణీత, నివేత, ఎవ్రీ వన్స్ క్యారెక్టర్ టేక్ ఆఫ్ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక మంచి ఆర్క్ ఉంటుంది. ఒక మంచి సిరీస్ చూసామని మాత్రం మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ప్లీజ్ టు వాచ్. ఫట్నాయక్ ఫట్టుమని చెప్పు 2 ముచ్చారు. సో ఐ థింక్ తెలుగులో మేబీ ఇండియా మొత్తంలో వన్ నైట్లో జరిగే ఒక పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ అనేది ఈ కాన్సెప్ట్, ఈ జాన్రా అంత ఓపెన్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఇంట్రీగింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ series and every character will make you maybe empathize with them. I won't say fall in love because మేమందరం చాలా grey roles play చేసాము, but I'm sure you will empathize and you'll know why the character did what they did. So at least for this experience, please do watch Paruvu on Z5. ఇంకా లాస్ట్కు బాస్ చెప్తాడు. ఇక మన ఇండియన్ వెబ్ సిరీస్ చూడాలంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక మర్డర్ మిస్టరీయో లేకపోతే ఏదో కాకుండా మన ఇండియనైజ్డ్, మరీ చెప్పాలంటే మన తెలుగు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది వెరీ కామన్. అంటే వెరీ కామన్ అంటే చాలాసార్లు డిస్కషన్ పాయింట్ ఇది మీడియాలో అక్కడ. సో దాన్ని బేస్ చేసుకొని ఒక క్రైమ్, ఒక పొలిటికల్, లేకపోతే ఒక ఇన్నోసెన్స్, పిల్లలు చేసే తప్పులు, దీనంటి మీద ఒక నేటివిటీ ఫీలింగ్తో కూడినటువంటి ఒక బెస్ట్ ఎపిసోడ్ సీరియల్. సో ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. నిజంగా పెద్ద మనసులు ఎట్లుంటుంది, ఒక్క పొరపాటు వల్ల ఎట్లా చిన్న భిన్నం అయిపోతుంది, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఏం చేయొద్దో అంటే నేర్చుకోనికనే చూడాలి. ఇది ఏం చేయాలనో కాదు, ఇది చూసి నేర్చుకోకూడదు, ఏం చేయకూడదో ఇది చూసి నేర్చుకోవచ్చు. గది ముచ్చట. మీరైతే ఎంబటే వెళ్ళి G5 సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకొని OTTలు ఉన్నది